మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములోని దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మనకు నూతన దినములు మా జీవితంలో ఆయుష్ను, ఆరోగ్యము కలుగజేసే ప్రభు, అనుదినము మీకు మా ఎడల పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి మా పాపములు క్షమించి ప్రభా, మీ దయను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ దయ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినంలోకి ప్రవేశింప చేసినందుకు స్తోత్రాలు. ఈ దినమంతయు మా ప్రభా మీకు మహిమకరంగా మేము జీవించినట్లు ఈ దిన మంతయు ప్రభా మీరు అనుగ్రహించు క్షేమం కొరకు, కాపుదల కొరకు, ఆహారం కొరకు, ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మా ప్రభు అద్భుతములు జరిగించండి. ప్రాముఖ్యంగా ఆత్మీయ అద్భుతమైన ఆత్మరక్షణ, పాప క్షమాపణ, రక్షణ భాగ్యం దయచేయమని ప్రభు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరి పరిస్థితులను ఏ పరిస్థితుల్లో ప్రభు ఉన్నారు ప్రభు వారందరిని దర్శించండి. మా ప్రభు మీరు దీవించి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల వాక్య ధ్యానం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానంలో సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుడు నియమించిన కాలములో అది ఆయన నియమింపబడినది, మన ఎడల ఆయన చేయబో కార్యము ఆయన నెరవేర్చుటకు అనుకూలముగా, ఆయన చిత్తములకు అనుకూలమైనది, స్థిరముగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో నియమింపబడిన కాలంలో, ఆయన చిత్తానుకూలమైన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఏది ఆయన నిర్ణయిస్తాడో, అది నియమిస్తాడో, అది స్థిరముగా ఉంటుంది. ఆయన చిత్తం లేకుండా మనం ఎంత పోరాడినా, ఎంత వేదన పడినా, ఎంత గోజాడినా, ఎంత బతిమాలినా ఆయన చిత్తమే సిద్ధిస్తూ ఒకసారి ఆయన జీవితంలో కార్యం చేయాలి, ఆ కార్యమును స్థిరపరచాలి, నెరవేర్చాలి అనుకుంటే అది నియమింపబడిన కాలం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నియమించిన కాలం కొరకు మనం ఎదురు చూచేవారముగా, కాలములు ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఏది ఎప్పుడు మనకు అవసరమో, ఎప్పుడు మనము పొందుకోవాలో అప్పుడు ఆయన కరుణించి మన ప్రవర్తన చూసి మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి యెహోవా నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం, మా ఎందుకు కరుణించి ప్రభు అని ప్రార్థన చేయాలి. 2వ వచనం 33వ వచనం. ఆయన నియమించినది స్థిరముగా ఉంటుంది. అది ఆయన కాలంలో నియమించినదే. మనము అనుకున్న సమయంలో, అందుకే దేవుడైన యెహోవా యొక్క సంకల్పములు కీర్తనల గ్రంథములో ఇలాగ రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము, యెహోవా యొక్క సంకల్పములు అవి తరతరములు ఉంటాయి, సదాకాలములు సంకల్పములు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల ఆయన నియమించిన కాలంలో, ఆయన మనకు అనుగ్రహించే ఆయన అనుకూల సమయంలో, ఆయన చిత్తములకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము నియమించిన, మనము అనుకున్న కాలంలో జరగదు. అది దేవుడు ఎప్పుడు సిద్ధపరుస్తాడో, సిద్ధపరిచిన దాన్ని ఎప్పుడు నెరవేర్చాలో ఆయన మాత్రమే దాన్ని నెరవేరుస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అందువలన కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములను
యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు? దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన సదాకాలము నిలుచు ఆయన ఆలోచన, తరతరముల నుండి ఆయన సంకల్పము మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. అందువల్ల మనము ఆ సమయం కొరకు కనిపెట్టువారముగా, ఎదురు చూచేవారముగా ఉండాలి. కానీ ఆయన చేయబో కార్యమును ఆయన నియమింపబడిన కాలంలో అది స్థిరపరచబడటానికి, ఆయన చేయబో కార్యము, నెరవేర్చబో కార్యము ఆయన దయా సంకల్పము చొప్పున అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడి, అందువల్ల రక్షణ కూడా అంతే. దేవుడు నియమించిన కాలంలో ఆ రక్షణ భాగ్యములు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఆయన దయా సంకల్పమును బట్టి, ఆయన చిత్తప్రకారమైన దయా సంకల్పం బట్టి ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు మన చిత్తవృత్తి యందు మనం నూతనపరచబడిన వారు, ప్రతిదినం ప్రార్థించేవారముగా, ప్రతిదినం ఆయన సన్నిధిని వెతుకువారముగా, అడుగువారము, విశ్వాసంతో అడుగువారముగా, నిరీక్షణతో కనిపెట్టువారముగా మనం ఉండినప్పుడు తొట్టెళ్ళకుండా మనలను కాపాడు దేవుడు ఆయన నియమించిన కాలంలో తప్పక. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకుంటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే అంటు. మనం ఇచ్చయించినది కార్యసిద్ధి కలుగు చేసుకోవాలంటే దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఆయన చిత్తములకు అనుకూలముగా ఉండాలి, ఆయనకి ఇష్టముగా ఉండాలి. అది యథార్థమైన హృదయంతో చేయు ప్రార్థన, కపటమైన మనసుతో కాక ఆత్మలో కపటము లేకుండా మనం చేయు ప్రార్థన ఉండాలి. ముఖస్థితి చేయు ప్రార్థన కాదు, నోటితో బొంకు ప్రార్థన కాదు, విశ్వాసంతో కూడిన ఆత్మతో చేయు ప్రార్థన. ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకగా మనం ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకుంటూ తన దయా సంకల్పము మన జీవితంలో నెరవేర్చి మనలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ప్రతి ఏర్పాటును బట్టి దేవుడు, అందుకే అంటాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతూ ఉన్నాను. ఒకవేళ కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి, దేవుని శక్తి మనలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవుడు. కాబట్టి మనం ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగు చేసుకుంటకు, దేవుని చిత్తం నెరవేర్చుకున్నటకు, మనకు కార్యసిద్ధి కలుగు చేయు దేవుని ఎదుట మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై ఉండినప్పుడు నూతన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, మొన్నటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, అంటే దాని అర్థం ఏమిటంటే, మనము అంధకార మనసు గలవారమై గాలికి అట్టి ఇటు కొట్టుకొని పోవచ్చు, విశ్వాసంలో స్థిరముగా ఉండకుండా, మనకు అవసరమైనది దాని కొరకే పోరాడుతూ ప్రయాసపడుచు, దేవుడు మనలో తన కార్యసాధకమైన క్రియాశక్తి పనిచేయకుండా మన అపనమ్మకము ఆటంకముగా ఉంది. అదే పౌలు గారు అంటాడు, ప్రాచీన స్వభావం, మోసకరమైన దురాశల వలన ఆ ప్రాచీన స్వభావమును మీరు వదులుకోండి అంటారు. యాకోబు పత్రికలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము, మీరు ఏది అడిగినను మీరు సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. మీరు పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. దేవుని అడుగుతున్నా కానీ ఏమీ దొరకట్లేదు. అడగనందున అనే మాట అక్కడ విశ్వాసంతో అడగట్లేదు. అందుకే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. అదే ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు ప్రాచీన స్వభావం వదులుకొని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయన చిత్త ప్రకారం దయాసంకల్పము చొప్పున ఆయన కార్యము సఫలము, ఆయన కార్యసిద్ధి కలుగజేయు దేవుడు, శక్తిగల దేవుడు, చేయగల శక్తిగల దేవుడు, సమర్థవంతుడు దేవుడు, సర్వశక్తిమంతుడు అని నీవు నమ్మినలా నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తి మనకు అవసరం. ఆయన చిత్తము నాకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చబడి ఆయన కాలంలో నియమింపబడినది అది స్థిరంగా ఉంటుంది. ఒకసారి దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు తన కార్యకు తన శక్తిని బట్టి మనకు అనుగ్రహించిన కృపను బట్టి అది జరుగుతుంది. ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనం అడుగు వాటినట్టుకంటే ఊహించి వాటినట్టుకంటే మనలో కార్యసాధకమైన క్రియాశక్తి చొప్పున ఆయన చేయగల సముద్రం నమ్మి విశ్వసించి ప్రార్థించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువల్ల మనము దేవుని చిత్త ప్రకారము విశ్వాసంతో కూడిన ఆత్మత, జీవంతో కూడిన నిరీక్షణతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో ఇలాగంటాడు. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో కాగా దేవుడు 4వ అధ్యాయం 19వ వచనం తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మరి ప్రతి అవసరము తీరుస్తాడు. యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యం అంటాడు. మనం చదువుకున్న యెషయా 33వ అధ్యాయంలో ఆ ఐశ్వర్యము అది యేసుక్రీస్తునందు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతను యేసుక్రీస్తు మహిమలో తీరుస్తాడని దేవుడి వాక్యంలో ఎప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజే అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఎందుకనగా మన హృదయ ఆలోచనలు మన తలంపులు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండి అప్పుడే ఆయన అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మీరే చేయగలరు. మనం ప్రయాసపడినా ఎంత ప్రయాసపడినా రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఇలాగ అపొస్తలుడైన పౌలు గారు అంటారు. రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణించు, ఎవని ఎడల జాలి చూపుతునో వాని జాలి కాగా పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందువల్ల మనము యెషయా 33వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఏది నియమించాడో ఆయన నియామక కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినది స్థిరముగా ఉంటుంది. అందువల్ల మనం దేవుని కొరకు ఎదురు చూసే వారముగా, దేవుని కొరకు కనిపెట్టి వారముగా ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసి సంతోష ఆనందములు దేవుడు కలుగు చేస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి యెషయా 33వ అధ్యాయంలో ఆయన చిత్తానుకూలముగా ఆయన చిత్త ప్రకారము ఆయన ఏది ఉద్దేశించాడో ఆయన సంకల్పములు మన జీవితంలో నెరవేరుస్తాయి. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అంటాడు యెషయా 55వ అధ్యాయంలో నా తలంపులు మీ తలంపు వంటివి, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఆకాశంలో భూమికి పైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గం కంటే నా మార్గములు, మీ ఎడల నాకు కలిగిన తలంపులు కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి నా నోట నుండి వచ్చే వచనము కూడా
అలాగే ఉంటుంది. నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. 11వ వచనం, నేను పంపిన కార్యము సఫలపరుస్తున్నప్పుడు మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్పము చొప్పున ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా అయా నీ చిత్త ప్రకారం నీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడును కాక ఆయన స్థిరమైన విశ్వాసంతో మనం ఉండినప్పుడు, దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన కాలం నియమింపడదు స్థిరముగా. అప్పుడు యెషయా గ్రంథం 30:19 ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట విని కానీ నీకు ఉత్తరమిస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానంలో ప్రభువా అవును తండ్రి, నీ కాలంలో నియమింపబడి స్థిరముగా ఉంటుందని మేము ఎరిగి విశ్వాసము స్థిరులమై కదలక తొలగిపోక భక్తిహీనులము కాక నీ వైపు చూస్తూ మేము ప్రార్థించి పొందుకునే భాగ్యం ఇచ్చాము. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన కార్యసిద్ధి కలుగజేయు దేవుడు ఆయన కార్యము తన క్రియాశక్తిని బట్టి మన జీవితంలో నెరవేర్చి నియమింపబడిన కాలంలో ఆయన ప్రతి ఒక్కరికి ఆయన తన వాగ్దానం నెరవేర్చి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.